హలో అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి. సో ఫ్రెండ్స్, మన ప్రెగ్నెన్సీ జర్నీ వీడియోస్లో ఈ రోజు మనం తెలుసుకోబోతున్న వీడియో వచ్చేసి లాస్ట్ 3 వీడియోస్ వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లక్షణాలు ఏంటి అని చెప్పేసి అన్ని లక్షణాలు ఉంటాయి, ఒక 30 సిమ్టమ్స్ ఉంటాయని చెప్పేసి దాన్ని డివైడ్ చేసి 3 పోర్షన్స్గా 3 పార్ట్స్గా 3 వీడియోస్ షేర్ చేశానండి. చూడని వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఈ రోజు వచ్చేసి ఇంకా ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అవబోతుంది. సో ఆ జర్నీలో ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన గర్భిణీలు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటిది, ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అనమాట. మీలో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళే తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ని అయితే నేను చేస్తున్నానండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో ఇంకా మన ప్రెగ్నెన్సీ జర్నీలో ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్లోకి వెళ్ళిపోదామా. తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎన్ని రోజులు ఉంటుందంటే 38 నుంచి 40 వారాల అద్భుతం మన ప్రెగ్నెన్సీ జర్నీ అండి. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ చాలా డెలికేట్గా ఉంటున్నాయండి. ఒక ప్రెగ్నెంట్ కావాలి అంటే హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఉన్న పొల్యూషన్కో, ఫుడ్కో, యాటిట్యూడ్కో, అలవాట్లకో ఇంకా తెలీదు కానీ తొందరగా ప్రెగ్నెన్సీ రావడం కష్టమైపోతుంది. పెళ్ళైన ప్రతి దంపతులకి తొందరగా తల్లిదండ్రులు అనిపించుకోవాలని ఆశగా ఉంటుంటుంది. కానీ ఆ కోరిక కొంతమందికి తొందరగా నెరవేరుతూ ఉంటుంది, కొంతమందికి లేట్గా నెరవేరుతూ ఉంటుంది. ఇక మన ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే ఈ రోజు మొదటి నెల ప్రెగ్నెన్సీ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకు పీరియడ్ మిస్ అవ్వడం ఫస్ట్ సిమ్టమ్. ఈ ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో ఆ పీరియడ్ మిస్ అయ్యి కొంచెం వామిటింగ్ స్టార్ట్ అవ్వడము, అలాగే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, చెకప్ చేయించుకోవడం, యూరిన్ టెస్ట్ చేయించుకోవడం, ఇందులోనే మనకు మొదటి 4 వారాలు అనేవి గడిచిపోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పీరియడ్ అనేది 5th ఉందనుకోండి లాస్ట్ మంత్. సో ఈ మంత్ కూడా 5th రావాలి, లేదా 28 డేస్ 27 డేస్ సర్కిల్ చూసుకున్నా కూడా 3rd ఆర్ 2nd 4th ఆ టైంలో రావాలి. బట్ ఏంటంటే పీరియడ్ మిస్ అయింది, మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నారు. సో ఆ టైంలో పీరియడ్ రాలేదు, 5th కూడా రాలేదు. సో వెంటనే మనం ఏం చేస్తాము, ఆతృత ఆగలేక సో మనం ప్లానింగ్లో ఉన్నాం కదా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందేమో అనుకొని చెప్పి వెంటనే 5th కాకముందు 4th 3rd చెక్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం, కొంచెం సిమ్టమ్స్ మనకు అనిపించి. కానీ అలా ఎప్పుడు చేయొద్దండి. 5th అంటే 5th అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ అయినాక, 1 వీక్ ఆర్ 10 డేస్ అయినాక, అప్రాక్సిమేట్లీ 10th ఆర్ 12th ఆ టైంలో ఒక 1 వీక్ అయినాక అట్లీస్ట్ 35 to 42 డేస్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఇప్పుడు యూరిన్ చెక్ చేసుకునే మన మామూలుగా ప్రెగ్నెన్సీ కిట్లు మార్కెట్లో చాలానే అవైలబుల్గా ఉంటున్నాయి. అందులో మంచివి చూస్ చేసుకొని ఇంట్లో ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఒక గీత బాగానే వచ్చింది, ఒక గీత స్లైట్గా లైట్ కలర్లో వచ్చింది. సో అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, అరే ఇది లైట్గా ఉంది కదా, ప్రెగ్నెన్సీ కాదు అని చెప్పేసి కంగారు పడద్దు. సో మేబీ అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు వెంటనే మీరు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ 2 గీతలు తిక్కుగానే వచ్చాయనుకోండి, అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. సో ఎందుకంటే ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా డెలికేట్గా అయిపోయింది ఈ రోజుల్లో. ఇదివరకు పూర్వం మన అమ్మమ్మల కాలంలో వాళ్ళు ఒక్కొక్కరు 4 నుంచి 10 మంది దాకా కనేవాళ్ళు. వాళ్ళకి 4 నెలలు, 5 నెలలు వచ్చే వరకు కూడా తెలవదనమాట మనం ప్రెగ్నెన్సీతో ఉన్నామా అని చెప్పేసి. అయినా కూడా వాళ్ళు బావి నీళ్ళు చదువుకోవడాలు, బట్టలు పిండుకోవడాలు, గిన్నెలు తోముకోవడాలు, ఇంట్లో 10 మంది 12 మందికి వండి పెట్టడాలు చేసేవాళ్ళు. కానీ ఇంట్లో ఉన్న 2, 3కి వండి పెట్టడానికి, ఇంట్లో ఉన్న చిన్న చిన్న గదుల్ని క్లీన్ చేసుకోవడానికి మనకిప్పుడు కష్టమైపోతుంది. కాబట్టి మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ జర్నీలో ఉన్నట్లయితే చాలా రెస్ట్ తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో స్లైట్‌గా వచ్చినా, థిక్‌గా వచ్చినా కూడా మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ జర్నీలో ఉన్నట్లయితే, మీరు కలిసినట్లయితే ఓవల్యూషన్ డేస్‌లో, ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీకి రెడీగా ఉన్నట్లయితే కంపల్సరీగా ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జనరల్‌గా మనం ప్రెగ్నెన్సీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే, మనం అనుకునేది ఏంటంటే ఓవల్యూషన్ డేస్‌లో కలిసినాక ఆ టైంలో ఎప్పుడైనా సరే మనం అక్కడి నుంచి కౌంటింగ్ అని అనుకుంటాం. కానీ డాక్టర్ లెక్కలు వేరే ఉంటాయండి గైనిక్‌వి. సో వాళ్ళు ఎలా కౌంట్ చేస్తారంటే, డే 1 ఆఫ్ మన పీరియడ్ ఉంటుంది కదా, లాస్ట్ మంత్ 2కి వచ్చిందనుకోండి, ఆ డే నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ వెళ్ళగానే మీకు లాస్ట్ మంత్ పీరియడ్ ఎప్పుడు ఉంది అని అడుగుతారు. కానీ మీకు పీరియడ్ ఎప్పుడు మిస్ అయింది, ఎన్ని రోజులైంది మిస్ అయింది అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అది అడిగారు. మీకు లాస్ట్ మంత్ పీరియడ్ డేట్ ఎప్పుడు వచ్చిందని అడుగుతారనమాట. అలాగే అంతకుముందు మీకు ఏమైనా సర్జరీస్ అయ్యాయా, ఏమైనా అబార్ట్స్ అయ్యాయా అని కూడా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ క్వశ్చన్ గైనిక్ నుంచి వచ్చే ఫస్ట్
క్వశ్చన్ ఇదే అనమాట. సో మనము లాస్ట్ మంత్ డేట్ ఎప్పుడు మిస్ అయింది అనకుండా డేట్ ఎప్పుడు వచ్చింది అనే దగ్గర నుంచి మనం కౌంట్ చేయాలి. అందువల్ల మనకు మనం యూరిన్ టెస్ట్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం సెటిల్ అయ్యే లోపలనే మనకు 4 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీ అయిపోతుంది. అంటే 1 మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీ అయిపోతుంది. సెకండ్ మంత్లోకి స్టార్ట్ అవ్వబోతాం అనమాట. సో డాక్టర్ అంటారు మీరు ఇప్పుడు 3rd వీక్లో ఉన్నారు, 4th వీక్లో ఉన్నారు, 5th వీక్లో ఉన్నారు అంటాం. అదేంది మనకు ఓవల్యూషన్ డే నుంచి కదా మనం స్టార్ట్ చేసినాము ఆ లెక్క కదా అని చెప్పి మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎంజాయ్ చేసే వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి డౌట్లు మాకు కూడా వచ్చాయన్నమాట. సో మా కౌంటింగ్ వేరే ఉండే, వాళ్ళ కౌంటింగ్ వేరే, అందుకే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంటుందంటే కొన్ని తెలుసుకుంటాం, కొన్ని తెలుసుకోబోతూ ఉంటాము. సో చాలా మందికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటారు కదా. పిండ పరిమాణం అనేది అప్పుడప్పుడే వస్తూ ఉంటుందండి. శాక్ కూడా సరిగా కనిపించదు డాక్టర్స్కి. అందుకనే ఇంకా హార్ట్ బీట్ రాలేదు, 8 వారాలు ఆగుదాము, 6 వారాలు ఆగుదాము అని చెప్పేసి అంటూ ఉంటారు. సో కాబట్టి ఆ ఫస్ట్ 3 months అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది దాదాపుగా ఏమీ ఉండదండి. మనకు కన్ఫర్మ్ అవ్వడము, ఓవల్యూషన్ డేస్లో కలిసినట్లయితే మనకు కన్ఫర్మ్ అవ్వడము, అలాగే కిట్ తెచ్చుకొని చెక్ చేసుకోవడము, కన్ఫర్మ్ అయితే బ్లడ్ టెస్టులు ఉంటాయి, అలాగే మీకు షుగర్ బీపీలు ఉంటే ఆ టెస్టులు చేయించుకోమని చెప్తారు. సో అలాంటివే మాత్రమే ఉంటాయి. సో వీక్ 1 నుంచి వీక్ 4 వరకు 4 వీక్స్ జర్నీ చాలా నార్మల్గానే ఉంటుంది. కొన్ని అలవాట్లు మనకు అలవాటు అయిపోతే కొన్ని అలవాట్లు అలవాటు చేసుకుంటాము ఈ ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీలో. కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు. ఆల్రెడీ ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అన్నీ కూడా ఈ 3 monthsలో మనకు కనిపిస్తూ ఉంటుంది. పీరియడ్ డే మిస్ అవ్వడం, యూరిన్ టెస్ట్ చేసుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడంలోనే మనకు 28 to 30 days అంటే 4 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అయిపోతూ ఉంటుంది. 1 week తర్వాత కంపల్సరీ చెక్ చేసుకోండి, అంతేగాని డేట్ మిస్ అవ్వగానే చెక్ చేసుకోకండి. బాడీలో కూడా కొన్ని చేంజెస్ రావడం అనేవి అవుతూ ఉంటుంది. సో కొంచెం ఏమవుతుందంటే బాడీ చాలా అలసటగా ఉండడము, చిరాగ్గా ఉండడము, విసుగు రావడం, కోపంగా ఉండడం, బద్ధకంగా ఉండడం, ఇలా అన్ని రకాలకి మనము అలవాటు పడిపోతూ ఉండాలండి. సో అందరికీ ఇవే సిమ్టమ్స్ ఉంటాయని చెప్పేసి మనను కొందరికి అలా ఉంటే, కొందరికి అయితే చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి యాక్టివ్ బేబీని కంటారు. కొందరికి చాలా వామిటింగ్స్ ఉండడం వల్ల అలసిపోతూ ఉంటారు. ఆ వామిటింగ్స్లో ఇంకో పని చేసుకోబుద్ధి కాదు, ఎవరైనా మాట్లాడుతుంటే కోపం వస్తూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ కిడ్ ఉంటే వాళ్ళను కూడా మనం సరిగా పోతూ ఉంటాము. సో వాళ్ళని చూసుకోవాలి, ఈ సెకండ్ కిడ్ని మెయింటైన్ చేయాలనేది మనకు చాలా బద్ధకంగా ఉంటూ ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఎక్కువ మెట్లు ఎక్కడము, వాకింగ్ చేయడము, ఎక్కువగా స్ట్రెస్కి లోన్ అవ్వడము, బరువులు వస్తువులు ఎత్తడము, ఇలాంటివన్నీ చేయొద్దండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఇంకా కన్ఫర్మ్ అయిందో లేదో చెక్ చేసుకోకముందే వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. అండ్ ఫస్ట్ 3 months వరకు ఇలాంటి పనులు చేయొద్దు. ఆఫ్టర్ డాక్టర్ ప్రికాషన్స్ ఇచ్చిన తర్వాతనే మనం ఎలాగో కొన్ని నెలల తర్వాత ఎక్సర్సైజ్లు, వాకింగ్లు ఎలాగో చేస్తాము. కాబట్టి ఫస్ట్ 3 months ఎక్కువ వాకింగ్లు, ఎక్సర్సైజ్లు మాత్రం చేయకూడదు. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ కాలపు అమ్మాయిలకు ఏమవుతుంది అంటే గూగుల్ తల్లి ఒకటి వచ్చింది, యూట్యూబ్ సెర్చ్ ఒకటి వచ్చింది. సో మనకు ఖాళీగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పే మాట వినాలి, కానీ గూగుల్ తల్లిని నమ్ముకోవడం, యూట్యూబ్ తల్లిని నమ్ముకోవడం మాత్రం చేయొద్దండి. ప్రెగ్నెన్సీలో చిన్న డౌట్ వచ్చినా మనం వెంటనే గూగుల్ సెర్చ్ చేసేసి యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని వెతుకుతూ ఉంటాము. అలా చేయడం వల్ల అరే వాళ్ళకున్న అలవాట్లు, వాళ్ళకున్న సిమ్టమ్స్ నాకు లేవేంది అని చెప్పేసి కంపేరింగ్ చేసుకుంటూ ఉంటాం. అలా చేసుకోవడం వల్ల ఇంకెక్కువ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మన ఇంట్లో పెద్దవాళ్ళు, మన అమ్మలు మనకు కనలేదా, అత్తమ్మలు ఉంటారు, అలాగే మన ఫ్రెండ్స్ ఉంటారు, మన సిస్టర్స్ ఉంటారు. సో వాళ్ళందరిని అడిగి మీరు సలహాలు తీసుకోండి, కానీ అవి కూడా ఎంత పాటించాలో అంతే పాటించాలి. సొంత తెలివితేటలు కానీ, సొంత వైద్యాలు కానీ చేసుకోకూడదు. ఎక్కువ వామిటింగ్స్ ఉన్నాయని చెప్పేసి వేరే టాబ్లెట్లు వేయడం, కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి వేరే టాబ్లెట్లు వేయడం మాత్రం చేయొద్దు. ఏదైనా గైనిక్ చెప్పిన టాబ్లెట్స్ని, ఆ అలవాట్లని అవే మలుచుకోవాలి, అవే ఆచరించాలి. చాలా వామిటింగ్స్ ఉంటూ ఉంటాయి, నిద్ర సరిగ్గా పడదు, ఏది తినాలనిపించదు. కొంతమందికి ఈ సింటమ్స్ ఏమీ ఉండవండి. అలాగే కిచెన్లో ఏ స్మెల్ పడదు. కొంతమందికి డే 1 నుంచి పసరు పడుతూ ఉంటుంది. ఇది నాకు మెయిన్గా ఉన్న సింటమ్ అండి. అండ్ తర్వాత చాలా అలసటగా ఉండడము, కొంతమందికి ఆకలి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఆకలికి తక్కువగా ఉంటుంది. కొంతమంది బరువు పెరుగుతారు, కొంతమంది బరువు తగ్గుతారు. ఎందుకంటే మనం వామిటింగ్స్ అవుతూ ఉంటే ఫుడ్ అంతా కూడా వామిటింగ్ రూపంలో పోతూ ఉంటే ఇంకెక్కడ బరువు పెరుగుతాం చెప్పండి. సో బరువు పెరిగినా తగ్గినా బేబీ తీసుకునే ఫుడ్ బేబీ తీసుకుంటూనే ఉంటుంది. వాటర్ బాగా తాగాలి, ఆకుకూరలు బాగా తినాలి. వెజిటేరియన్ వాళ్ళు ఉంటే ఎక్కువ బాగా తీసుకోవాలండి. అలాగే డాక్టర్ కొన్ని టానిక్స్ ఇస్తారు బలానికి, అవి కూడా తీసుకోవాలన్నమాట. సో జనరల్గా మంచి మ్యూజిక్ని వింటూ ఉండాలి. అలాగే డే 1 నుంచి కూడా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఒకవేళ కాక చాలామంది ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు, అవి ముందు నుంచి వాడాలి. అండ్ ప్రెగ్నెన్సీ హోల్ జర్నీలో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తప్పకుండా వాడాలండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ వామిటింగ్స్
ఎక్కువ ఉంటే పరిగడుపున వేసుకునే టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకోవాలన్నమాట. సో ఇదండి ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ జర్నీ. ఎక్కువ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. వామిటింగ్స్ నుంచి మొదలయ్యి నిద్రలేని సమస్యల దాకా కొన్ని కొన్ని అలవాట్లనేవి అవుతూ ఉంటాయి. కొంతమందికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళ ప్రెగ్నెన్సీ సాఫీగా అయిపోతూ ఉంటుంది. అందరి ప్రెగ్నెన్సీ ఒకే రకంగా ఉండాలని లేదు. ఒకే కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లల ప్రెగ్నెన్సీ ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. కానీ ఏదైనా తట్టుకునే శక్తి అమ్మకొక్కదానికే ఉంటుంది కదండీ! అమ్మ అనిపించుకోవడం ఒక గొప్ప వరమండి. ఆ వరాన్ని ఇచ్చిన దేవునికి థాంక్స్ చెప్తూ, ఆ లక్షణాల్ని మంచిగా ఫీల్ అవుతూ హ్యాపీగా ప్రెగ్నెన్సీ జర్నీ ఎంజాయ్ చేసేసేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మొదటి నెల ప్రెగ్నెన్సీ లక్షణాలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మంచి ఫుడ్ తినండి, అలాగే డైట్‌ని మెయింటైన్ చేయండి. సో ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో, షార్ట్‌తో. అంతవరకు థాంక్ యూ. బాయ్.